భగవంతుడి ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎడమకాలో పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు గోదావరి నీరు అందించి కరువు అనే మాట లేకుండా చేస్తానని హామీనిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు. భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారిందని, ప్రజల బతుకులు ఆగమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు విశాఖను దోచుకున్నారని, వారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారని చెప్పారు. ప్రజలు గెలిచారని రాష్ట్రం నిలదొక్కునేందుకు బాధ్యతగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైఎస్ఆర్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాను అంగీకరించినట్లు విషం చెమ్ముతున్నారని మండిపడ్డారు. విష ప్రచారాలు నమ్మొద్దని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చెప్పాలి. అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి. ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్దాలు చెప్పంగా ఏదో సామెత ఉంది, కుక్క పిల్లని తీసుకుపోతాం, గొర్రె పిల్లని తీసుకుపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రా ఎవరోడా నువ్వు, ఇదేంటిది కుక్క పిల్లని తీసుకుపోతున్నావు అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని, అది గొర్రె పిల్ల అన్నాడు. రెండో వాళ్ళు చెప్తే ఏంటి మళ్ళా చూసుకున్నాడు, మళ్ళా నిర్ధారించుకొని ముందుకు పోయాడు. మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది. 4వసారి అంటే ఇది కుక్క పిల్లల్ని పారేసి వెళ్ళిపోతాడు. అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కానీ కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉన్నదని స్పష్టంగా చెబుతున్నామని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. ప్రధాని మోడీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు. తనకు 2 నెలలు సమయం ఇవ్వండని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశాఖపట్నంలో కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పర్యటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను పరిశీలించిన కుమారస్వామితో పాటు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసు తదితరులతో కలిసి ఆయన ప్లాంట్లోని వివిధ విభాగాలను సందర్శించారు. స్టీల్ ప్లాంట్లోని వివిధ విభాగాలను మంత్రులకు ఉన్నతాధికారులు వివరించారు. అదేవిధంగా ప్లాంట్లో నిర్వాసితులిచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అందుకోసమే స్టీల్ ప్లాంట్ను నేరుగా సందర్శించి అధికారులతో చర్చించినట్లు వెల్లడించారు. కార్మికుల సమస్యలపైన చర్చించామని కుమారస్వామి తెలిపారు. ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదన్నారు. అందుకే తానిక్కడికొచ్చానన్నారు. ఈ విషయం చెప్పడానికి ముందు ప్రధాని అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. RINLకు సంబంధించిన విషయాలన్నీ ప్రధానికి నివేదించి ఆయన్ని ఒప్పించాలి. ఇప్పటికే ఈ విషయాలన్నింటిపై అధికారులతో చర్చించి ఓ నోటు తయారు చేస్తున్నామన్నారు.
RINLను తిరిగి గాడిన పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నామని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. ఈ ప్లాంటుపై అనేక మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసే కార్మికులు దీని అవసరాలపై ఉన్న ప్రాధాన్యతను తాను గుర్తించాలని కుమారస్వామి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును పరిరక్షించడం తమ బాధ్యతని పేర్కొన్నారు. ప్లాంట్ మూత పడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దన్న కేంద్ర మంత్రి, ప్రధాని ఆశీస్సులతో ప్లాంటు 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందని భరోసా ఇచ్చారు. We all visited the plant. Even today also, we have discussed several issues. They have given several advices. Day before yesterday, while I am coming here, I had a meeting with our bankers also. Ultimately, we will going to take some decision with the higher authority. Thank you. Sir, employees demanded immediately withdrawal of the privatization of the steel plant. Pardon? Employees demanded that immediately withdrawal of the steel plant privatization. No, who told we are going to privatize? Why I came here? There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం విద్య, IT, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తుంది. వారి కష్టాలను నారా లోకేష్ నేరుగా తెలుసుకుని తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేకంగా వ్యవస్థను లోకేష్ ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం విద్య, IT, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజా దర్బారుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. యువనేతకు నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి ఆయా సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. యువనేత భరోసాతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన CH శంకర్రావు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన B పుట్లమ్మ కోరారు. దివ్యాంగురాలైన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చినకాకానికి చెందిన గౌసియా బేగం విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని మంగళగిరికి చెందిన ఉద్యోగులు కోరారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల విక్రయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి, కూరగల్లుకు చెందిన BC, SC, ST రైతులు విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పి. నాగసురేష్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు సరఫరా చేసిన గుడ్లకు గత ఏడాది డిసెంబర్ నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని పంపిణీదారులు కోరారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డుతో పాటు పెన్షన్, ఆరోగ్యశ్రీ సదుపాయాలు కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు విడుదల చేస్తూ ఫైల్పై సంతకం చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తన మొదటి బాధ్యతగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ దస్తరంపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తన మొదటి బాధ్యతగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 16 పథకాలను ఆపేసిందని, వాటిలో 60% రాష్ట్రం, 40% కేంద్రం నిధులు పెట్టేవని పేర్కొన్నారు. వీటి మొత్తాన్ని ఆపేశారని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. కేంద్రం నిధులు కూడా వాడుకోని పరిస్థితి వైసీపీ హయాంలో ఉందన్నారు. వ్యవస్థలన్నీ గాడి తెప్పాయన్నారు. ఎవరు జగన్కి సలహా ఇచ్చారో కూడా తెలియదని పయ్యావుల కేశవ్ అన్నారు. నిత్యావసర సరుకులను సరసమైన ధరల్లో సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు, రైస్ మిల్లర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులు సమిష్టి భాగస్వామ్యంతో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ఎక్కడా ఎలాంటి అవినీతి లేకుండా, లోటుపాట్లకు తావు లేకుండా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఆటోనగర్, ఏపీఐఐసి కాలనీ రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, డైరెక్టర్ వీరపాండ్యన్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ జి శేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ తదితరులతో కలిసి బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించారు. కిలో కందిపప్పు 160 రూపాయలు, కిలో స్టీమ్డ్ బీపీటీ బియ్యం 49 రూపాయలు, కిలో బియ్యం బీపీటీ రా రైస్ కిలో 48 రూపాయలకే అందించే ఈ కౌంటర్ వద్ద వినియోగదారులకు సరుకులను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ సంక్షేమ పథకాలతో పాటు నిత్యావసర సరుకులను సరసమైన ధరల్లో సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు, రైస్ మిల్లర్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులు తదితరుల సమిష్టి భాగస్వామ్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల సమస్యను తమ కుటుంబ సమస్యగా భావించి పరిష్కరించాల్సిన బాధ్యత వీరందరిపైన ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బయట కిలో కందిపప్పు 181 రూపాయలు ఉండటం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రమంతా ఒకే ధర అమలు కావాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, హోల్సేల్, రిటైల్ దుకాణాలు, సూపర్ మార్కెట్లు వంటి వాటిలో కూడా 160 రూపాయలకే కిలో కందిపప్పును అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చక్కెర, చిరుధాన్యాలు వంటివి కూడా అందించేందుకు కృషి చేస్తున్నామని, వినియోగదారులు ఈ ప్రత్యేక కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడితే చర్యలు తప్పవని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు, మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి మంచి భవిష్యత్తు ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బిడ్ చేయబోతున్నామని, ఆ సమయానికి ఒలింపిక్లో ఆడే గేమ్స్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సాధించి సిద్ధంగా ఉండాలన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయంలో 52వ హైదరాబాద్ రీజన్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీకి స్కౌట్స్ అండ్ గైడ్స్ కలర్ పార్టీతో విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం డిఆర్ఎం, విఎంసీ చైర్మన్ నరేంద్ర ఏ పాటిల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత కేంద్రీయ విద్యాలయ రీజన్ స్పోర్ట్స్ ఫ్లాగ్ ఆవిష్కరించి బెలూన్లు, శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేశారు. ఆర్చరీ చేతబట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, మొదటిసారిగా కేంద్రీయ విద్యాలయంకు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఒలింపిక్ గేమ్స్ జరిగే సమయానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్రీడాకారులు కూడా ఎక్కువ మంది సిద్ధంగా ఉండాలన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ గేమ్ ఈవెంట్స్ జరిపించి క్రీడలను ప్రోత్సహించాలనుకుంటున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో డిఆర్ఎం కేవీ స్కూల్ విద్యాలయ కమిటీ చైర్మన్ నరేంద్ర ఏ పాటిల్, ప్రిన్సిపల్ ఆదిశేషు శర్మ, వైస్ ప్రిన్సిపల్ ఎం వీరావు, రీజనల్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ ఏడుకొండలు పాల్గొన్నారు. నేషనల్ ఈవెంట్స్ పెట్టి ఇక్కడ ఉన్న బేసిక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. మనకు తెలుసు అందరికీ, లాస్ట్ టైం హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ వస్తాం వల్ల హైదరాబాద్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డెవలప్ అయింది. సేమ్ విధంగా వైజాగ్, విజయవాడ, అంతేకాకుండా తిరుపతి, మిగతా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే దాంట్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే విధంగా, అంతేకాకుండా ఈ విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా మేము అందరం కోరినది ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారిని ఇక్కడ మంగళగిరి స్టేడియము లేకపోతే విజయవాడలో స్టేడియం కూడా తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ ఉన్న స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయటమే మా ముఖ్య కర్తవ్యం. డెఫినెట్గా వితిన్ 5 yearsలో ఇక్కడ ఉన్న స్పోర్ట్ ఫెసిలిటీని విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అయ్యే విషయంలో తప్పకుండా దగ్గరుండి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Archery is one of the ancient sports, and we would like that our students take up this sports archery seriously, and we can have future participants in various games like national games, state level competitions, even up to Asian Games, Commonwealth Games and the Olympics. As our Honorable Member of Parliament has just told us that Honorable Prime Minister of India, Shri Narendra Modi Garuji, has already told that we will be bidding for 2034 Olympics. So India should gear up. There is a 10 years time, and all these youngsters should take up various sports, and I thank the government of Andhra Pradesh for encouraging sports in this state and giving an opportunity for the people and the student to take up various sports. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్ కి వాట్సాప్ చేయటం వాట్సాప్ బ్లాక్ అయింది. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రజలకు సమస్య ఏదైనా సహాయం కావాలన్నా ఇక నుంచి తనకు hello.lokesh@ap.government.in ఈమెయిల్ ఐడికి పంపాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ సమస్య మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తే చాలు పరిష్కారం అయిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్కి వాట్సాప్ చేయటం వలన సాంకేతిక సమస్య తలెత్తి వాట్సాప్ బ్లాక్ అయింది. దీంతో నారా లోకేష్ స్పందిస్తూ ప్రజలకు సందేశం పంపించారు. సమస్య ఏదైనా సహాయం కావాలన్నా ఇక నుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈమెయిల్ ఐడికి పంపాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే ప్రకటించిన లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఉండవల్లి తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో తన వాట్సాప్కు వచ్చిన మెసేజ్కు స్పందించిన లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. ఐఐటి, ఎన్ఐటి, IIITల్లో సీట్లు సాధించిన వారందరినీ అభినందించడంతో పాటు సొంత ఖర్చుతో ల్యాప్టాప్లు అందించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్సనల్ మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.inకి సమస్యలన్నీ పంపించాలని విజ్ఞప్తి చేస్తూ తానే స్వయంగా హ్యాండిల్ చేస్తానని భరోసా కల్పించారు. విజయవాడతో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ చెప్పారు. త్వరలో మెడికల్ కళాశాల నుంచి నిడమానూరు వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ వస్తుందని ఎంపీ తెలిపారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో పలు రోడ్లకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని చిన్ని శంకుస్థాపన చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ చెప్పారు. త్వరలో మెడికల్ కళాశాల నుంచి నిడమానూరు వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ వస్తుందని ఎంపీ తెలిపారు. చంద్రబాబు పర్యటనలో నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేందుకు స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిధులు తీసుకొచ్చి అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి కావాల్సిన నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో
ముఖ్యంగా భారతీనగర్ 6వ నంబర్ రోడ్లు మా కార్పొరేటర్ సాంబశివరావు గారు, అంతేకాకుండా మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ వారి అధికారుల సహకారంతో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మనం చూసిన 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరపాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే ఈ మిగులు బడ్జెట్ వచ్చింది. తప్పకుండా మనం 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరపాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నిధులు లేని రాష్ట్రమైనా కూడా కేంద్రం నిధులు అవసరమైతే కేంద్ర నిధుల నుంచి అయినా కానీ అంతేకాకుండా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా మనం భారీగా ఆదాయాన్ని రాబట్టుకునే విధాలుగా మేమందరం కలిసికట్టుగా కూర్చొని ఆలోచిస్తాం. ఎందుకంటే 2019 నుంచి 23 వరకు కార్పొరేషన్లో మొత్తం నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద కూడా విచారణ జరగాలి. అది కూడా మేము కోరుతున్నాం. తప్పకుండా విచారణ చేపిస్తాం. మా కార్పొరేటర్లు అందరూ కూడా దాని మీద చేయాలని అందరూ కోరుతున్నారు. కాబట్టి మేమందరం ప్రభుత్వాన్ని కోసి ఆ నిధులు దుర్వినియోగం కాకుండా, ఎందుకంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, మేమందరం కూడా భారీ మెజారిటీతో ఎన్ని రోజుల నుంచి కొన్ని చరిత్రలు సృష్టించాం. ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని చోట్ల నిధుల కొరత ఉన్న విజయవాడ నగరానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన కానుక వరప్రసాదం వలన రోడ్లు నిర్మించగలుగుతున్నామని తెలిపారు. భారతీనగర్ 6వ లైన్ వివేకానంద కాలనీలో రోడ్లు నిర్మించుకుంటున్నామంటే అది చంద్రబాబు పుణ్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. ఏదేమైనా కూడా రాజకీయాలకు అతీతంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని సమస్యలు కూడా ఎంపీ గారి నిధుల ద్వారా, ఎంపీ గారి సహకారంతో కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి సహకారంతో కానివ్వండి, అన్నీ కూడా 100% పరిష్కరించడానికి మేము మా కార్పొరేటర్సు ఎంపీ గారి సహకారంతో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క పైసా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చే సోర్స్ కూడా ఉంది. కేసినేని చిన్ని గారు ఆ యొక్క ఏదైతే మనం మిగిలిపోయిన ఎల్ఎన్టీ వాళ్ళు వదిలేసి వెళ్ళిన ఆ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మరలా తీసుకొచ్చి వాటి ద్వారా ఇక్కడ నీళ్లు రాకుండా, నీళ్లు అక్యుములేట్ అవ్వకుండా డ్రైన్లు వెళ్ళిపోయేటట్టుగా స్టార్మ్ వాటర్ డ్రైన్ మళ్ళీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. మంచినీటి సౌకర్యం 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాం. విజయవాడలో కొండ ప్రాంతంలో కూడా ఓవర్ ట్యాంకులు కట్టి అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర ధరలు అదుపులో ఉండేవని, గత ప్రభుత్వ హయాంలో అన్ని ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్నంటాయని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించేందుకు కృష్ణా జిల్లా గన్నవరం రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు రైతు బజార్లో ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసరాల ధరలు అదుపులో ఉండేవని, గత ప్రభుత్వ హయాంలో అన్ని ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్నంటాయన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఉల్లిపాయ, టమాటా ధరలు గణనీయంగా పెరిగినప్పుడు రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే ఉల్లిపాయలు, టమాటా అందించి వినియోగదారులకు ఉపశమనం కలిగించిన సంగతి గుర్తు చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బియ్యం, కందిపప్పు ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులకు నాణ్యమైన సరుకును తక్కువ ధరకు అందించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం మిల్లర్లతో మాట్లాడి పౌర సరఫరాల శాఖ ద్వారా కేజీ ₹55.85 బియ్యాన్ని ₹49, కందిపప్పు బహిరంగ మార్కెట్లో కేజీ ₹181 ఉండగా ₹160కే రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందిస్తున్నామన్నారు. అశోక్ లేలాండ్ త్వరలో రీఓపెన్ అవుతుంది. దానికి లోకేష్ బాబు వస్తాడు. అలాగే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సుపరిపాలన స్టార్ట్ అయిందనడానికి తార్కాణం అశోక్ లేలాండ్ మళ్ళీ రావడంగా నేను భావిస్తున్నాను. నేనే అశోక్ లేలాండ్ ప్రతినిధులతో మాట్లాడా. తర్వాత హెచ్ఆర్ మేనేజర్ నా దగ్గర పంపించి వాళ్ళు ఓపెన్ చేస్తున్న పరిస్థితి. జీడిమెట్లో ఉన్న పారిశ్రామిక చాలామంది ఎనికేపోవడం ఉన్నాళ్ళు, ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది ఏపీఐసి ల్యాండ్ కావాలని వచ్చి కలవడం జరుగుతుంది. రాబోయే కాలంలో మల్లవల్ అనేది
ఏపీలోని బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందుతుంది. నేను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టే గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఆ దిశగా నేను అడుగులేస్తున్నా. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. రివ్యూ మీటింగులతో అసలు గన్నవరం ఎలా ఉంది, 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో గన్నవరం పరిస్థితి ఏంటి, ఇవాళ గన్నవరం ఏంటో తెలుసుకున్న తర్వాత మిగతా ప్రణాళిక కూడా తీసుకుంటాం. అలాగే గ్రీవియన్స్ డే కూడా పెడదామని ఆలోచన చేస్తున్నాను. నెక్స్ట్ వీక్లో గ్రీవియన్స్ డే పెట్టాలి, సమస్యలు ఏమన్నా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే కాలంలో మీరు మల్లవల్లిని ది బెస్ట్ పారిశ్రామిక కారిడార్గా ఇన్ హోల్ స్టేట్ ఏపీలో మంచి పారిశ్రామిక కారిడార్గా మీరు చూడబోతున్నారు. ఆస్తి పన్ను ఏటా 15% చొప్పున పెంచడాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి పురపాలక శాఖ మంత్రికి లేఖ రాసినట్లు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి, ఎంవి ఆంజనేయులు తెలిపారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ మారినప్పుడల్లా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం వేశారని మండిపడ్డారు. నగరంలోని కస్తూరిబాయిపేట రెడ్ సర్కిల్ వద్ద ఉన్న బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వింత సాంబిరెడ్డి, ఎంవి ఆంజనేయులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆస్తి పన్ను ఏటా 15% చొప్పున పెంచడాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి పురపాలక శాఖ మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. ఏపీలో అద్దె విలువ మీద ఆస్తి పన్ను లెక్కించే విధానాన్ని రద్దు చేసి ఆస్తి క్యాపిటల్ విలువ మీద ఆస్తి పన్ను లెక్కించే విధానాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మున్సిపల్ చట్టాలు సవరణ చేస్తూ సవరణ చట్టం 44/2020 తెచ్చారని పేర్కొన్నారు. ఇళ్ల స్టాల్ మార్కెట్ విలువ మారినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా మారే విధంగా ఆ చట్టంలో నిబంధన విధించారని, ఆనాడే ట్యాక్స్ పేయర్స్ వ్యతిరేకించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు, విజ్ఞప్తులు చేసిన గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆస్తి పన్ను సమీక్షిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిందని, ఆ మేర వాగ్దానాన్ని నెరవేర్చాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబిరెడ్డి, ఆంజనేయులు కోరారు. ఈ ఏప్రిల్ నుంచి రద్దు చేయండి. ఇప్పటికే కొంతమంది కట్టి ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్ట్రా అమౌంట్ కట్టినటువంటి దాన్ని వచ్చే ఆస్తి పన్నులో మినహాయించండి. కొత్తగా కట్టే వాళ్ళకి ఆ 15% తగ్గించి కట్టించుకోండి. రెండవది, ఇది శాశ్వతంగా అసలు ఇది పోవాలి అని చెప్పానంటే ఒక సరైన విధానం రావాలి అంటే ఆ చట్టాన్ని రద్దు చేయాలి. చట్టం రద్దు చేయనంతకాలం అది మెడ మీద వేలాడేటువంటి కత్తి అది. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేయాలి. ఆ చట్టాన్ని 44/2020 చట్టం అది. ఆ చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పని కూడా మేము ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి కోరాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని ఆశించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసింది. చేసినటువంటి తప్పుని సరిదిద్దాలి. మరి సరిదిద్దాలి అని చెప్పానంటే దాన్ని సరిదిద్దే మార్గం ఏంటంటే ఆ విధానాన్ని మార్చేయండి. ఆ విధానాన్ని మార్చడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పని మేము ఆశిస్తున్నాం, రావాలని కూడా మేము కోరుకుంటాం. అమ్ముకున్నప్పుడు తప్పితే దాని మీద లాభాన్ని మనం వాడుకున్నప్పుడు ఉండదు. మరి అమ్ముకున్నప్పుడైనా నువ్వు ట్యాక్స్ కట్టాలి కదా, అమ్ముకున్నప్పుడు కడుతున్నాం. క్యాపిటల్ గెయిన్ అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇదిగో మేము మాకు 25 లక్షలు అమ్ముకున్నప్పుడు లాభం వచ్చిందని ఆ 25 లక్షలుగా 20% కడుతున్నాం వాళ్ళు. కాబట్టి కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటికైనా సరే ఈ క్యాపిటల్ వాల్యూ పద్ధతిని రద్దు చేసి అద్దె విలువ ప్రాతిపదికగా వాళ్ళు పన్ను వేయటం అనేది సమంజసం. ఈ విధంగా కాకుండా మేము కూడా గత ప్రభుత్వం వరేనే క్యాపిటల్ వాల్యూనే లెక్కలోకి తీసుకుంటామంటే మాత్రం గత ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా అయితే ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పారో మీ ప్రభుత్వానికి కూడా రాబోయే ఎలక్షన్లో ప్రజలు అదే విధంగా మీకు పాఠం చెప్పాల్సిన అవసరం వస్తుందని మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా తెలియజేస్తాం. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తెలిపారు. గత ప్రభుత్వం అవలంబించిన విద్య వ్యతిరేక విధానాల కారణంగానే ఈ సమస్యలు వచ్చాయని అన్నారు. నూతన ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయకుంటే ఆగస్టు 6 నుండి అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తెలిపారు. దాసరి భవన్లో ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రధాన సమస్య సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కరువయ్యాయని ఆరోపించారు. గత 5 ఏళ్లు అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఈ సమస్యలు వచ్చాయని వాపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా ఈ సమస్యలపై పరిష్కారం చూపాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న బిల్డింగులకు మరమ్మతులు చేయాలని వెల్లడించారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఆగస్టు 6 నుండి అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. దర్శిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా.
మరి అదేవిధంగా హాస్టల్లో నిద్రిస్తున్నాం. విద్యార్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశాలు విద్యార్థులతో ముఖాముఖి అయిన తర్వాత ఆగస్టు 6వ తారీఖున 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర మరి నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గురుకులాల్లో సీట్లు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు పెంచాలి. తర్వాత కస్తూర్బా స్కూల్స్, మోడల్ స్కూల్స్లో కూడా విద్యార్థులకు సీట్లు పెంచాలి. కస్తూర్బా స్కూల్స్లో 6వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు మొత్తంగా అక్కడే హాస్టల్, అక్కడే స్కూల్ ఉంటుంది కాబట్టి కేవలం 200 మంది మాత్రమే అడ్మిషన్స్ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉంది. అట్లా కాకోకుండా కస్తూర్బా స్కూల్లో శాతం పెంచాలి, మోడల్ స్కూల్స్లో సెక్షన్స్ పెంచాలి. అదే మన ప్రధానంగా గురుకులాల్లో కూడా పెంచాలని చెప్పేసి కూడా దీంట్లో చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించబోతా ఉంది. ఆ కౌన్సిలింగ్ పూర్తిగా వెంటనే నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలలో యోగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించకుండా గుంటూరుకు చెందిన బుద్ధ యోగా ట్రస్ట్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఏఐవైఎఫ్ నాయకులు పరుచూరి రాజేంద్ర మండిపడ్డారు. జీతాలు చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. విజయవాడ దాసరి భవన్లో యోగా టీచర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామంటూ యోగా టీచర్ల వద్ద లక్షలు వసూలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ట్రస్టుపై చర్యలు తీసుకొని టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లుగా క్లాసులు చెప్పడంతో పాటుగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర పనులకు కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉపయోగించుకొని నేడు వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్గా దాదాపుగా ఒక 7 నెలల నుంచి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని, మంత్రులను కూడా కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లు బుద్ధ యోగా ట్రస్టును నమ్మి మోసపోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు పర్మనెంట్ చేపిస్తామని చెప్పేసి ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి సుమారుగా 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఈరోజు బుద్ధ యోగా ట్రస్ట్ యాజమాన్యం బోర్డు తిప్పేసి రాజకీయ నాయకులకి తలొగ్గేటటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.